కట్టెదురా వైకుంఠము కాళా చైన కొండ. కట్టెదురా వైకుంఠము కాళా చైన కొండ తెట్టెలాయ మహిమలే. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో ఉండాలని అందరికీ ఒక తపన ఉంటూ ఉంటుంది. అటువంటిది ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. సాక్షాత్తు స్వర్ణగిరి టెంపుల్ ఆలయం బయట పక్కనే ఆనుకుని ఉన్న ఒక అద్భుతమైన వెంచర్ వచ్చింది. ఒక్కసారి ఊహించుకుందాం, భక్తితోనే అదృష్టం ఆరంభం అవుతుంది అని పెద్దలు చెప్పగా విన్నాము. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు అందిస్తున్న ఈ వెంచర్ గురించి మాట్లాడదాం. ఈస్ట్ హైదరాబాద్స్ #1 రియల్ ఎస్టేట్ కంపెనీ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. ఎందుకు ప్రత్యేకంగా ఒక ఆలయం ప్రాంగణంలో ఉండడం అంత అదృష్టం అని భావిస్తాం. అలాగే ఇక్కడ ఉండే ఇతర సౌకర్యాలు కూడా చాలా చాలా బాగున్నాయి. సుమారు 40 ఎకరాలలో 439 ఓపెన్ ప్లాట్స్తో వాటిలో కొన్ని విల్లా ప్లాట్స్గా కూడా మారబోతున్నాయి కాలక్రమంలో. ఇది కేవలం ఒక బిజినెస్ ప్రపోజిషన్గా, ఇన్వెస్ట్మెంట్గా మాత్రమే కాదు, మనసు నిండిపోయే ఒక అద్భుతమైన వెంచర్ అని చెప్పాలి. మనతో పాటు చాలా పేరుగాంచిన ప్రాపర్టీ డెవలపర్స్ అందరికీ తెలుసు. మహేందర్ రెడ్డి గారు, ద ఫౌండర్ ఆఫ్ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఉన్నారు. వారి పార్ట్నర్ గారు కూడా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? కళకళలాడుతున్నారు భక్తితో. దర్శనం చేసుకుని వచ్చారా? అవునండి, మార్నింగే వచ్చి దర్శనం చేసుకుందాం. చాలా అద్భుతంగా ఉంటది. తిరుమలలో ఎలా అయితే కనబడుతుంటుందో సేమ్ అలాగే ఇక్కడ వైబ్రేషన్స్ ఉంటాయి. అదే అనిపిస్తుంది. అంటే చూడంగానే అక్కడి నుంచి ఓం నమో అంటే క్యూలో నిలబడ్డప్పుడు ఎలాగైతే ఆ భక్తిలోకి మనం వెళ్తాము. సో ఇది చాలా యూనిక్ వెంచర్ మీకు, ఐ థింక్. అవునండి, చాలా అద్భుతమైన వెంచర్. కస్టమర్లకు కూడా ఏమైతుందంటే ఒక దేవుడి సన్నిధికి వచ్చిన ఫీలింగ్ లో ఉంటాము. ఒరిజినల్ గా నిజానికి కూడా అంతే, తిరుపతిలో ఎట్లయితే ఉంటుందో అలానే ఇక్కడ ఉండబోతుంది. అతి త్వరలో అంటే ఒక 1-2 years లోనే అంత అద్భుతమైన డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. వరంగల్ హైవే చాలా వెంచర్స్ వేసాం యాక్చువల్గా. దాంతో పాటు యాదగిరి గుట్టకు కూడా చాలా దగ్గరలో వెంచర్లు వేసాం. అప్పుడు కూడా చాలా మంది భక్తులకు ఏమైతుందంటే గుట్ట దగ్గర మంచి మాకు ఒకటి ఎప్పుడైనా వచ్చి ఉండడానికి కట్టుకొని ఉంటే ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా అద్భుతంగా డెవలప్ చేసుకోగలిగారు, తీసుకోగలిగారు. దానిలో భాగంగానే స్వర్ణగిరి టెంపుల్ కూడా వచ్చింది కదా. ఇక్కడే మనం ఒక వెంచర్ ఇస్తే ఎలా ఉంటది, మన కస్టమర్లకు వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకు టేస్ట్ చూసారు యాదగిరి గుట్ట దగ్గర. సో దాన్ని కూడా ఇక్కడ వాళ్ళు చూసుకుంటే చాలా మంది ఏంటంటే భక్తితో ఉంటారు. చాలా మందికి ఇప్పుడు భక్తి మీద కొంచెం అంటే నిజంగానే అది చాలా మంచి పరిణామం. ఏంటంటే దేవుడికి దగ్గరగా ఉండాలి అనే ఒక ఆలోచన అయితే మొదలైందండి. ఎగ్జాక్ట్. ఎందుకంటే కరోనా తర్వాత చాలా మందికి ఇది షిఫ్ట్ అయ్యారు. డబ్బులు కాదు ముఖ్యం, మనం భక్తి ప్రశాంతంగా ఉండాలి, దాంతోపాటు అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది, వరంగల్ హైవేకే ఉంటుంది కాబట్టి ఇది ఎంచుకోవడం జరిగింది. చాలా బాగుంది సార్. అంటే ఇప్పటికి అంటే ఆల్రెడీ ఎంతవరకు ఇప్పుడు అన్ని పనులు జరుగుతున్నట్టున్నాయి, ఏం చేస్తారు ఇప్పుడు? అవునండి, ఇప్పుడు యాక్చువల్లీ రోడ్ కటింగ్ అయిపోయింది, ప్లాట్ నంబర్స్ అయిపోయినాయి, డ్రైనేజ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి ఆల్రెడీ. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో రోడ్లు కర్బింగ్ కానీ ఇవన్నీ వర్క్లు కంప్లీట్ అవుతూనే ఉంటాయి. ఇది టోటల్ 40 acres. మీరు చెప్పినట్టు ఇందాక 439 plots ఉంటాయి టోటల్ గా. ఈ 439 plots మొత్తం ఓపెన్ ప్లాట్స్ లోనే ఇస్తున్నాం, విల్లా ప్లాట్స్. నెక్స్ట్ ఒక 10 acres కేవలం విల్లాల కొరకే కేటాయించడం జరిగింది. ఆ 10 acres మాత్రం సపరేట్ విల్లాస్ చేయబోతున్నాం అతి త్వరలోనే. మనకు ఆనుకొని ఈ పక్కనే ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యి హ్యాండ్ ఓవర్ కి ఇంకా టైం పడుతుందా? ఎగ్జాక్ట్ అండి, ఇంకా మనకు మొత్తం డెవలప్మెంట్ అయిపోవడానికి ఇంకో 8 months పడుతుందండి. 8 months తర్వాత అందరు కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు. ఒక్కసారి డెవలప్మెంట్ అయిపోగానే ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు ఆల్రెడీ. ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మంచి కమర్షియల్ స్పేస్ అవుతుంది. చాలా మందికి అంటే రెంట్స్ ఇన్కమ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గుడికి వచ్చే వాళ్ళకి చాలా మందికి చాలా అవసరం ఇక్కడ. స్టే చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమందికి అంటే షాప్స్ పెట్టాలని ఉంటుంది, కొంతమందికి హోటల్స్ పెట్టాలనుకుంటారు, రెస్టారెంట్ పెట్టాలనుకుంటారు, కొంతమంది రూమ్స్ చేయాలనుకుంటారు. సో ఎప్పుడు ఒక పుణ్యక్షేత్రం చుట్టూ ఉండే వాతావరణం ఇక్కడ రాబోతుంది. 100% రాబోతుంది. అంటే మనకు కొన్ని నిజంగానే వసతి సౌకర్యాలకు సంబంధించిన భక్తుల కోసం కావాల్సిన సదుపాయాలతో పాటు ఉండదలుచుకున్న వాళ్ళు వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుని ఉండొచ్చు. లేదు పర్మనెంట్ గా సపోజ్ రిటైర్ అయ్యి లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడప్పుడు సిటీకి అలా వెళ్ళొస్తూ ఉండాలి, అలాంటి వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే సిటీ చాలా దగ్గర, ఒరిజినల్ మన హైదరాబాద్ లో ఉన్నట్టే ఇప్పుడు ఇండైరెక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే ఇది HMDA లిమిట్స్, RRR వచ్చేసి చాలా దూరం. HMDA లిమిట్స్ అవునండి, HMDA పర్మిషన్ ఇప్పుడు ఇది ఆల్రెడీ. యాక్చువల్లీ RRR కూడా ఇక్కడ నుంచి చాలా దూరం మనం. అంటే ఈ RRR లోపల ORR కు RRR కు మధ్యలో ఉన్నాం మనం దాదాపు. సో అందుకొరకు చాలా అద్భుతమైన అది ఉంటది. ఇప్పుడు చూడండి, ప్రతి మన వెంచర్లకి వెళ్ళే బస్సులు కానీ ఏవైనా పోవాల్సినవి. సో మన వెంచర్లకి వెళ్ళాల్సింది, బస్సులు కానీ కార్లు కానీ ఏదైనా గుడికి వచ్చిర్రు అంటే
ఖచ్చితంగా ఇట్లకెళ్ళే పోవచ్చు. సో మనకైతే చూస్తే మనకి ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి 20 మినిట్స్ పడుతుంది సార్. ఇక్కడ ఎగ్జాక్ట్ గా 20 మినిట్స్ ఇక్కడ 20 నిమిషాలు ఓఆర్ఆర్ నుంచి అంటాం అన్నమాట. ఈ డిస్టెన్స్ అంతా తక్కువ, 20 నిమిషాలు ప్లస్ ఇక్కడ వరంగల్ నుంచి సుమారు 45 to 50 మినిట్స్, 1 అవర్ లోపు మాక్సిమం 1 అవర్ లోపు వెళ్ళిపోవచ్చు. ఇంకా గుట్ట ఎంత దూరం సార్ ఇక్కడ నుంచి? 10 మినిట్స్ 10 మినిట్స్ దూరంలో గుట్ట. ఇంకా అంత కళకళలాడిపోతుంది. ఎయిమ్స్ హాస్పిటల్ కూడా చాలా దగ్గర, నియర్ బై. సిసిఎంబి కూడా మన బ్యాకే, మన టెంపుల్ కి బ్యాక్ సైడే ఉంటుంది సిసిఎంబి. ఇవన్నీ కలుపుకొని ఇది చాలా అద్భుతమైన ఉంటుంది. రెగ్యులర్ ప్రతి సెకండ్ కు ఒక కార్ వెళ్తూనే ఉంటుంది, ఇళ్ళకి సెకండ్ కు ఒక కార్ వెళ్ళిపోతూనే ఉంటుంది. చాలా మంచిగా అంటే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఈ వెంచర్ లో ఇప్పటికే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది సార్. ఎగ్జాక్ట్. ఐ థింక్ బాగా భక్తి పారవస్యాలు ఎక్కువ ఉండే వాళ్ళు గుడి పక్కన ఉంటే ఆ వైబ్రేషన్స్ ఎనర్జీ చాలా బాగుంటుందని నమ్ముతారు కదా. న్యాచురలీ అలాగే జరుగుతుంది. సార్ మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ వేరే ఇతర అంటే వర్క్ పరంగా, బిజినెస్ పరంగా కనెక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి? హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ వచ్చినప్పుడే కదా మనకు అర్థమవుతుంది డెవలప్మెంట్ వస్తుందని. ఎగ్జాక్ట్ అండి. యాక్చువల్గా ఇది భువనగిరి టౌన్ కానుకుని ఉంటుంది, రైట్. అంటే ఆల్రెడీ రెసిడెన్షియల్ ఏరియా. అవును. సో భువనగిరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్ దగ్గర ఉంటుంది, ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉంటుంది. ఇటు పోతే ఎయిమ్స్ హాస్పిటల్ పక్కన 15 నిమిషాలు కదా ఎయిమ్స్. ఇక్కడ ఎయిమ్స్ అంతే అండి, 15 నిమిషాల్లో ఉంటాము. ఎయిమ్స్ హాస్పిటల్, ఇంటర్నేషనల్ స్కూల్ చాలా ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయం గానీ, బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ గానీ, చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ. ప్లస్ ఇంజనీరింగ్ కాలేజెస్, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఇక్కడ రాయగిరి దగ్గరనే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టబోతున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రెడీ అవుతున్నది. రాయగిరి జస్ట్ 10 మినిట్స్ కూడా పట్టదు మనకి. సో ఇవన్నిటికి ఒకసారి ఇది పెద్ద హబ్ లాగా అయిపోతుంది. అంటే ఒక టెంపులే కాకుండా మిగతా అన్ని ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్. ఓన్లీ టెంపుల్ బేసే కాకుండా టెంపుల్ తో పాటు మిగతా ప్రతిదీ అంటే రెసిడెన్షియల్ ప్లాట్ లో వచ్చిన ప్రతి ఒక్కటి ఉన్నది అన్నట్టు దీంట్లో. అదే ఎయిమ్స్ బిల్డింగ్, టవర్ కనిపిస్తుంది అది అన్నమాట. సో చాలా అన్ని అంటే అంత డెవలప్మెంట్ ఆల్రెడీ వచ్చేసిందంటే మనం ఒక 2-3 ఏళ్లలో, 5 ఏళ్లలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఎలా అంటే పిల్లలు పెరుగుతున్న కొద్దీ మనం ప్లాట్ తీసుకున్నాం, దాని వాల్యూ కూడా పెరుగుతుంది. ఎప్పుడో మనకి ఇంకా కావాలి, అవసరాలు ఉన్నాయన్నప్పుడు పిల్లల చదువులు, పెళ్లిళ్ళ కోసం అది సేల్ చేసే వాళ్ళు సేల్ చేస్తారు, ఉండేవాళ్ళు ఉంటారు. ఇంకొకటి దీనిలో ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా రీసేల్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఎనీ టైం. అంటే స్పాట్ లో వెళ్ళిపోతుంటది, అంటే అంత హాట్ కేక్ అన్నట్టు. ఇప్పుడు ఎట్లయితే మేము సేల్స్ చేయగలుగుతున్నామో రీసేల్ కూడా అలానే ఉంటది ఇక్కడ. అది ఎందుకంటే ఇక్కడ ఉండే డెవలప్మెంట్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి రీసేల్ కూడా అంత ఈజీగా వెళ్ళిపోతుంది. పోచారం ఐటీ హబ్ దగ్గరలోనే ఉందని విన్నాను. ఐ థింక్ అరగంట 35 మినిట్స్ దూరమా ఎంత? ఎగ్జాక్ట్ 25 మినిట్స్. 25 మినిట్స్ ఓకే దూరంలోనే పోచారం ఐటీ. నెక్స్ట్ మాదారం సెజ్ కూడా ఉంటుందండి ఇక్కడ. మాదారం సెజ్ కూడా, అది కూడా 20 మినిట్స్ లో వెళ్ళిపోతుంది. గట్కేసర్ గానీ ఇవన్నీ 22-25 మినిట్స్ దూరంలో మనం ఉంటాం. అంటే హైదరాబాద్ లో నిజానికి కూడా ఒక 30 మినిట్స్ దూరం అనేది చాలా దగ్గర. మనం 20-25 మినిట్స్ లో ప్రతి దగ్గరికి చేరుకోవచ్చు సార్. అవును సార్. సో అదనమాట చూస్తున్నాం, వెనకాల స్వర్ణగిరి ఆలయం చక్కగా కళకళలాడుతూ మనకు కనిపిస్తోంది. ఇప్పటికే చాలా మంది భక్తులు, ఎన్ని కార్లు వెళ్తాయంటే సాయంత్రం 4 అయిన తర్వాత చూస్తే ప్రతి సెకండ్ కి ఒక కారు వెళ్తుంటుంది. భక్తులు అంత ఇష్టంగా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. మహేందర్ రెడ్డి గారు చాలా మంచి వెంచర్ ఇస్తున్నారండి నిజంగా ప్రజలకి. ఇక్కడికి ఈ టెంపుల్ కి ఎవ్రీ సాటర్డే సండే ఇప్పటికిప్పుడు 50,000 నుండి 60,000 మంది వస్తున్నారు ఎవ్రీ సాటర్డే అండ్ సండే. స్వర్ణగిరి ఆలయ విశిష్టత చెప్పండి సార్. స్వర్ణగిరి టెంపుల్ యాక్చువల్ గా ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని చాలా అద్భుతంగా రూపొందించారండి. దాంట్లో అడిగి పోతే మనం మొత్తం మర్చిపోతామండి, మర్చిపోయి హాయిగా కూర్చోవాలన్నమాట, అంత ప్రశాంతంగా ఉంది. సో దానిలోనే మనం ఉన్నాం. నిజంగా కూడా ఒక దేవుని దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ పూజారి ఎలా అయితే ఉంటాడో మన స్వర్ణగిరి టెంపుల్ కి రావాలంటే ఫస్ట్ మన వెంచర్లకి రావాలి. అది మెయిన్ అన్నట్టు. ఇంకా చెప్పాలంటే భగవంతుడికి భక్తుడికి అగరబత్తి వాళ్ళు గుర్తు చేసుకుంటారు. సో అలా అంటే అదొక నిజంగా ఒక అదృష్టం ఉండాలి అలాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఉండగలగడం. అవునండి. సార్ ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకోసారి ప్రేక్షకుల కోసం అన్ని కనెక్టివిటీ పాయింట్స్ అన్ని చెప్దాం. మనకి కేవలం ఘట్కేసర్ నుంచి 20 నిమిషాలు అండ్ అలాగే వరంగల్ నుంచి గంట లోపు మనం ఇక్కడ ఉన్నాం. 10 నిమిషాల్లో యాదగిరి గుట్ట, అంటే అటు వెంకన్నే ఇటు వెంకన్నే, అటు అఫ్కోర్స్ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి అంతా ఆయనే కదా మొత్తానికి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి. అలాగే మనకి దాదాపు ఐ థింక్ 15 నిమిషాల దూరంలో వెనకాల ఎయిమ్స్ బిల్డింగ్ కనిపిస్తోంది. అండ్ చుట్టూ బోలెడని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయని చెప్పారు. ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజెస్ కూడా. పోచారం ఐటీ హబ్ ఈజ్ ఓన్లీ 25 మినిట్స్. అన్నిటికంటే ముఖ్యం ఉప్పల్ మెట్రో స్టేషన్. ఎగ్జాక్ట్. ఎంత దూరం సార్? మాక్సిమం 35 మినిట్స్ అండి. 35 మినిట్స్. సో జస్ట్ ఒక అంచనా చెప్తున్నాను, మనకి సిటీ మధ్యలో ఉండి అమీర్పేట్ నుంచి మెహదీపట్నం వెళ్ళాలంటే 35 మినిట్స్ పడుతుంది. ఎగ్జాక్ట్ అండి. అండ్ ఇక్కడ నుంచి మనకి
35 కేవలం మినిట్స్ లో ఉప్పల్ మెట్రోకి ఉప్పల్ వెళ్ళిపోవచ్చు. మెట్రో అక్కడి నుంచి హైటీ హబ్ అంటే హైటెక్ సిటీ కానీ మాదాపూర్ కానీ 45 మినిట్స్ లో వెళ్ళిపోతాం. అంటే దాదాపుగా 1.5 అవర్ లో ఇక్కడి నుంచి మనం హైటెక్ సిటీకి వెళ్ళిపోవచ్చు. ఓఆర్ఆర్ చాలా పెద్ద వరం సార్ నిజంగా. అసలు మనం ఎటు నుంచి వచ్చినా కూడా అంటే చాలా నెక్స్ట్ RRR కూడా రాబోతుంది. అది ఆ RRR లోపల మనం యాక్చువల్లీ RRR కు ORR కు మధ్యలో మొత్తం కనెక్టింగ్ స్పేస్ అంటే మొత్తం కన్స్ట్రక్షన్ రేడియల్ రోడ్స్ వేస్తున్నారు. అది ORR కు RRR కు ఈ రేడియల్ రోడ్స్ ఒకసారి వస్తే చాలా ఈజీ అవుతుంది ఇంకా జర్నీ. అంటే మన ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ORR నుండి RRR కు HMD లిమిట్స్ మొత్తం చేసి దీనిలో అర్బన్ డెవలప్మెంట్ చేయాలనుకుంటారు. అంటే మొత్తం కన్స్ట్రక్షన్ చేయాలి హైదరాబాద్ అంతా అక్కడ వరకు విస్తరించాలి అనే ఆలోచన, ఒకటే దగ్గర కాకుండా మొత్తం విస్తరించాలని ORR టు RRR వరకు అర్బన్ డెవలప్మెంట్ అని. ఈ లుకిస్ట్ పాలసీ ఏంటి సార్? లుకీస్ట్ పాలసీ ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి మంచి పాలసీ తెచ్చింది. ఓన్లీ ఒక సైడ్ డెవలప్మెంట్ కాకుండా లుకీస్ట్ పాలసీ అని ఒకటి తెచ్చింది. అంటే ఈస్ట్ హైదరాబాద్ కు డెవలప్మెంట్ కావాలి అంటే ఈస్ట్ కారిడార్ మొత్తం డెవలప్మెంట్ కావాలండి. ఇండస్ట్రియల్ కారిడార్ చేసారు దీన్ని. అన్ని గ్రోత్లు ఇక్కడికి చేస్తున్నారు. అంటే టెంపుల్ మొత్తం ఇక్కడే ఉంటుందండి. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కానీ, కొల్లన్పాక టెంపుల్ కానీ, భద్రకాళి టెంపుల్ కానీ, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మన స్వర్ణగిరి టెంపుల్ కానీ, అంటే ఒక ఆధ్యాత్మికతో పాటు టూరిజంతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం ప్రతి ఇండస్ట్రియల్ ఇటు రాబోతుంది. ఇప్పుడు ఇక్కడే మనకు డ్రై పోర్ట్ రాబోతుంది, అతి దగ్గరలోనే డ్రై పోర్ట్ ఉంటుంది. ప్లస్ ఇవన్నీ ఒకసారి ఒక ఈ 2-3 ఇయర్స్ లో లాంచ్ అయిపోతాయి. ఇప్పుడు RRR ఆల్రెడీ టెండర్స్ ఇచ్చేశారు. ఇది మన దగ్గరికి ఫస్ట్ ఇటు సైడ్ ఉత్తరం సైడే ఇచ్చేశారు. కాబట్టి ఒకసారి RRR స్టార్ట్ అయితే మనం కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, ల్యాండ్ వాల్యూ చాలా అద్భుతంగా పెరగబోతుంది. ఎందుకంటే RRR అయిపోయినాక అది ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పటికిప్పుడు ల్యాండ్స్ కూడా చాలా మందికి ల్యాండ్ దొరకడం కష్టం అవుతుందండి. ఫ్యూచర్ లో కూడా ఇంకా ఎక్కువ కష్టం అవుతుంది. అయ్యో, ఇప్పటికే అసలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో కొండ అంటే గగనం. అందుకే నేను అడగలే, దేవుడి దగ్గర ఉన్న డబ్బులు ఏం మాట్లాడతామని అడగలేదు.